వందనాలు. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము. యెహోవా, నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆత్మదని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకుని ఎందును. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడువు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదువు. కపటము చూపు నరహత్య జరిగించేవారు యెహోవాకి అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించుచున్నాను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కరించదును. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారి తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించెదరు. నీవే వారిని కాపాడుదువు గనుక వారి నిత్యము ఆనందదాని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామము ప్రేమించిన వారు నిన్ను గురించి ఉత్సహించెదరు. ఆమేన్. అందరికీ వందనాలు.